Hi friends, welcome to Tackleknowledgechannel. ఈరోజు మనం కేరళ సిలబస్ లో చాప్టర్ 1 గెసెట్స్ ఆఫ్ లైఫ్ పార్ట్ 3 చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేటివి చూద్దాం. Is the shape of all the cells in a human body the same as that of the cheek cells? సో మనం ఎర్లియర్ క్లాసెస్ లో చీక్ సెల్స్ చూసాము. చీక్ సెల్స్ లాగే హ్యూమన్ బాడీలో ఉన్న సెల్స్ కూడా సేమ్ షేప్ లో ఉంటాయా అని క్వశ్చన్ ఇక్కడ. Try to do this activity. సో ఇప్పుడు ఒక యాక్టివిటీ. Take the slide of a blood cells from the school lab and observe it through a microscope. So, school lab lo blood cells collect chesi oka slide meeda vesi adi microscope kinda observe cheyamantunaru. Is the shape of these cells similar to the cheek cells which we observed earlier? So, ఆ బ్లడ్ సెల్స్ చీక్ సెల్స్ సిమిలర్ గా ఉన్నాయా అని అడుగుతున్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేటివి ఉంటాయి. మజిల్ సెల్స్, న్యూరాన్ సెల్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, మజిల్ సెల్స్, ఇవి న్యూరాన్ సెల్స్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ లైక్ దీస్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేటివి ఉంటాయి ఇన్సైడ్ ది సెల్. సో సెల్ లోపల ఏముంటాయి. Now we have learned about different kinds of cells. So different kinds of cells అనేటివి మనము తెలుసుకున్నాం. There are certain common components in all cells. So certain components అనేటివి అన్ని cells లో common components అనేటివి certain cells లో ఉంటాయి. Examine the figure of the animal cell and note down the parts of the cell in your science diary. So animal cell ని figure out చేసి దాని యొక్క పార్ట్స్, సెల్ పార్ట్స్ అనేటివి సైన్స్ డైరీలో నోట్ చేయాలి. న్యూక్లియస్, సైటోప్లాజం, సెల్ మెంబ్రెయిన్ ఎక్సెట్రా ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ సెల్. సో ఒక సెల్లో న్యూక్లియస్, సైటోప్లాజం, సెల్ మెంబ్రెయిన్ అనేది ఇంపార్టెంట్ పార్ట్స్ అనేటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూపిస్తున్నారు చూడండి, ఇది యానిమల్ సెల్, దీనికి సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సెల్. సో న్యూక్లియస్ అనేది సెంటర్ ఆఫ్ ది సెల్. సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ద కవరింగ్ ఆఫ్ ది సెల్. సో ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది సెల్ ని కవర్ చేస్తుంది. ది మ్యాట్రిక్స్ ఫిల్డ్ ఇన్సైడ్ ది సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ది సైటోప్లాజం. ఏదైతే మ్యాట్రిక్స్ కవర్ అయి ఉందో లోపల, ఇన్సైడ్ ది సెల్, లోపల సెల్ లో, దాన్ని మనం సైటోప్లాజం అని అంటున్నాం. డ్రా ది ఫాలోయింగ్ ఫిగర్స్ ఇన్ యువర్ సైన్స్ డైరీ అండ్ లేబుల్ ది పార్ట్స్. సో ఈ డయాగ్రామ్స్ చూసి మనం సైన్స్ డైరీలో నోట్ చేయాలి. ఇది WBC చూడండి, వైట్ బ్లడ్ సెల్స్ ఇలా ఉంటుంది. ఇది చీక్ సెల్స్. We have identified that the animal body is made up of cells. Now what about the plant body? సో మనం యానిమల్ బాడీ అనేది చూసాము, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ సెల్స్ తో ఉంది అని. నా ఇప్పుడు ప్లాంట్ బాడీ చూద్దాం. ప్లాంట్ బాడీ, లెట్ us examine a part of a plant. సో ఒక ప్లాంట్ యొక్క పార్ట్ కలెక్ట్ చేయాలి. అబ్జర్వ్ ది ఆనియన్ పీల్ త్రూ ఎ మైక్రోస్కోప్. సో ఆనియన్ పీల్ తీసుకుని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాలి. డ్రా ది అవుట్లైన్ ఆఫ్ ది షేప్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ సైన్స్ డైరీ. సో ఈ దాని యొక్క ఆనియన్ పీల్ యొక్క పార్ట్ అనేది డైరీలో దాని యొక్క షేప్ అనేది డ్రా చేయాలి. కంపేర్ ఇట్ విత్ ద ఫిగర్ గివెన్ బిలో. సో కింద ఇచ్చిన డయాగ్రామ్ మనము కంపేర్ చేయాలి. అంటే చీక్ సెల్స్, ఎర్లియర్గా చీక్ సెల్స్ చూసాం కదా, అలాగే ఈ ఆనియన్ పీల్, చీక్ సెల్స్, WBC సెల్స్, నర్వ్ సెల్స్, ఇంకా అదర్ సెల్స్ అనేటివి చూస్తున్నాం కదా, సేమ్ ఇంకా ఆనియన్ పీల్ యొక్క సెల్స్ అనేవి రెండు కంపేర్ చేసి చూడాలి. మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ స్లైడ్స్. రిమూవ్ ద డ్రై అవుటర్ లేయర్స్ ఆఫ్ ఆనియన్స్. సో ఆనియన్ యొక్క డ్రై లేయర్స్ అనేటివి తీసేయాలి. దెన్ పీల్ ఆఫ్ ది థిన్ లేయర్ ఫ్రమ్ ది ఫ్లెషీ పార్ట్. సో దాని యొక్క ఫ్లెషీ పార్ట్ నుంచి ఒక థిన్ లేయర్ అనేది కలెక్ట్ చేయాలి. కీప్ దిస్ ఇన్ వాటర్ ఇన్ ఏ వాచ్ గ్లాస్. సో ఒక వాచ్ గ్లాస్ తీసుకొని వాటర్ యాడ్ చేసి దాంట్లో ఈ పీల్ అనేది పెట్టాలన్నమాట. ఆఫ్టర్ స్ట్రెయినింగ్ సాఫ్రన్ ఇన్ ఇట్, ప్లేస్ ఎ స్మాల్ పోర్షన్ ఆన్ ఎ స్లైడ్ బై యూజింగ్ ఎ బ్రష్. బ్రష్ తో మనము ఆ పీల్ ని, ఆనియన్ పీల్ ని వాటర్ తో పాటు వాచ్ గ్లాస్ లో ప్లేస్ చేసిన తర్వాత బ్రష్ తో, తర్వాత సాఫ్రన్ అనే స్ట్రెయిన్ ని యాడ్ చేయాలి. కవర్ ఇట్ విత్ కవర్ గ్లాస్. దాని తర్వాత కవర్ గ్లాస్ తో కవర్ చేసి ఎయిర్ డ్రై అవనిచ్చి దాని తర్వాత దాన్ని మైక్రోస్కోప్ కింద చూడాలి. డైవర్సిటీ ఇన్ ప్లాంట్ సెల్స్ టూ. హెవెంట్ యూ అబ్జర్వ్డ్ గాడ్ సెల్స్ ఇన్ యువర్ లోవర్ క్లాసెస్? సో మనం గాడ్ సెల్స్ అనేటివి లోవర్ క్లాసెస్ లో చదివి ఉన్నాం. గాడ్ సెల్స్ ఎక్కడ ప్రెసెంట్ ఉంటాయి? ప్లాంట్ సెల్స్. డోంట్ యూ సీ అదర్ సెల్స్ ఆల్సో విత్ ద గాడ్ సెల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో గాడ్ సెల్స్ తో పాటు ఇంకేమన్నా అదర్ సెల్స్ అనేటివి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా అని క్వశ్చన్ అడుగుతాం.
Are the god cells the other cells in the leaves and the cells in the onion peel same in shape and size? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే గాడ్ సెల్స్ లో ఉన్న సెల్స్ అదర్ సెల్స్ లో ఉన్న లీవ్స్ ఆనియన్ పీల్ లో ఉన్న సెల్ షేప్ సైజ్ అన్ని ఒకటేగా ఉన్నాయా? కంపేర్ అండ్ రైట్ ద డిఫరెన్స్ ఇన్ ది సైన్స్ డైరీ. సో అవన్నీ కంపేర్ చేసుకుని ఆ సెల్స్ అన్ని సైన్స్ డైరీలో నోట్ చేయమంటున్నారు. Are the parts you have labeled in animal cells seen in plant cells too? Animal cells లో ఏదైతే మనం చూసామో plant cells లో కూడా సేమ్ గా ఉన్నాయా అని అడుగుతున్నారు. Is there any part in a plant cell which is not there in an animal cell? సో మనం plant cell లో ఏదైతే అబ్జర్వ్ చేసామో animal cell లో ఉందా లేదా అని అడుగుతున్నారు ఇక్కడ. Compare the figures and consolidate your findings in the table. సో ఈ రెండు కంపేర్ చేసి ఫైండింగ్స్ ని కన్సాలిడేట్ చేయాలి. సో ఇక్కడ యానిమల్ సెల్ చూసినట్టయితే దానికి న్యూక్లియస్ ఉంది, ప్లాంట్ సెల్ కూడా న్యూక్లియస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లోరోప్లాస్ట్. ఇది యానిమల్ సెల్ లో ఉండదు, ప్లాంట్ సెల్ లో మాత్రమే ఉంటుంది క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ యానిమల్ సెల్ లో సైటోప్లాజం ఉంది, ప్లాంట్ సెల్ లో కూడా సైటోప్లాజం ఉంది. ఇంకొకటి ఏంటంటే దీనికి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది యానిమల్ కి, ప్లాంట్ సెల్ కి వచ్చేసి సెల్ వాల్ ఉంటుంది. చూడండి ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ వచ్చేసి లోపల ఉంటుంది అనమాట. సెల్ మెంబ్రెయిన్ వచ్చేసి ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఉంటుంది అనమాట. సెకండ్ లేయర్ అది. వ్యాక్యూల్ రెండిట్లోనూ ప్రెసెంట్ ఉంటుంది. కాకపోతే ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్ పెద్దదిగా ఉంటుంది, యానిమల్ సెల్లో చిన్న వ్యాక్యూల్స్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ది సెల్ యానిమల్ సెల్, ప్లాంట్ సెల్. సో న్యూక్లియస్, యానిమల్లో న్యూక్లియస్ ఉంది, ప్లాంట్ లో కూడా ఉంది. సెల్ వాల్ ఎక్కడ ఉంది? ప్లాంట్ సెల్లో ఉంది, యానిమల్ సెల్లో ఉండదు సెల్ వాల్. నెక్స్ట్ మనం ఏం చూసాం ఇక్కడ? న్యూక్లియస్ అయిపోయింది, సెల్ వాల్ అయిపోయింది. క్లోరోప్లాస్ట్ ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా ప్లాంట్ సెల్లో ఉంది, యానిమల్ సెల్లో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సైటోప్లాజం ఎక్కడ ఉంది? యానిమల్ సెల్లో ఉంది, ప్లాంట్ సెల్లో కూడా ఉంది. నెక్స్ట్ వ్యాక్యూల్ కూడా యానిమల్ సెల్లో ఉంది, ప్లాంట్ సెల్లో ఉంది. నెక్స్ట్ సెల్ మెంబ్రెయిన్ కూడా యానిమల్ సెల్లో ఉంది, ప్లాంట్ సెల్లో ఉంది. సో యానిమల్ సెల్లో ఏమేమి లేవు? సెల్ వాల్ లేదు, క్లోరోప్లాస్ట్ లేదు, మిగతావన్నీ ఉన్నాయి. సో ప్లాంట్ సెల్లో ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ యూ హావ్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో మనం డిఫరెన్సెస్ చూసాం ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్. రైట్ డౌన్ యువర్ ఫైండింగ్స్ ఇన్ ద సైన్స్ డైరీ. సో ఆ డిఫరెన్సెస్ ఏంటంటే ప్లాంట్ సెల్, యానిమల్ సెల్స్ నోట్ చేయమంటున్నారు. Are the different parts of a plant made up of similar kind of cells? So different parts of plant అనేది similar kind of cells తో తయారై ఉందా అని అడుగుతున్నారు. Take a cross section of a tender stem of a plant using a sharp blade. So tender stem అనేది తీసుకొని షార్ప్ బ్లేడ్ తో కట్ చేసి క్రాస్ సెక్షన్ చేసి చూడాలి. It should be thin and complete. సో అది సన్నగా ఉండాలి, కంప్లీట్ గా కట్ చేసి ఉండాలి. Place the section on a slide and observe it through the microscope. సో ఈ సెక్షన్ ఇట్లా కట్ చేసి టెండర్ స్టెమ్ ని అది స్లైడ్ మీద ప్లేస్ చేసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాలి. యూ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ అనేటివి మనం చూడొచ్చు. వీ హ్యావ్ లెర్న్డ్ దట్ ది బాడీ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. సో యానిమల్స్ అండ్ ప్లాంట్ బాడీస్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ తో తయారై ఉంటాయని మనం తెలుసుకున్నాం. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ హ్యావ్ సెల్స్ దట్ డిఫర్ ఇన్ షేప్ అండ్ సైజ్. సో ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ వాటి యొక్క షేప్, సైజు వేరీ అయ్యి ఉంటుంది అనేసి మనం తెలుసుకున్నాం. ద లైఫ్ సస్టైనింగ్ యాక్టివిటీ టేక్స్ ప్లేస్ బై ది కోఆర్డినేషన్ ఆఫ్ దీస్ సెల్స్. సో ఈ లైఫ్ సస్టైనింగ్ యాక్టివిటీస్ వచ్చేసి కోఆర్డినేషన్ ఆఫ్ సెల్స్ వల్ల ఈ లైఫ్ సస్టైనింగ్ యాక్టివిటీస్ అనేటివి జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.